ఏ ఏ పార్టీ తరపున? టీడీపీ పార్టీ తరపున అయితే పెమ్మసాని అమ్మ, పెమ్మసాని. వైసీపీ తరపున అయితే మాకు తెలియదు. ఇప్పటికి క్యాండిడేట్ ఎవరనేది మాకే అర్థం కావట్లేదమ్మా. ఇప్పటికి ఇద్దరు ముగ్గురు మార్చారు. మళ్ళీ ప్రత్యేకంగా ఇంకెవరిని పెడతారనేది లాస్ట్ మినిట్ దాకా మాకు తెలియదమ్మా. పెమ్మసాని అయితే మాత్రం ఆల్రెడీ మాకు టీడీపీ తరపున అయితే పెమ్మసాని ఆల్రెడీ మాకు జనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మాకు తెలిసిన ఒకే ఒక ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అయితే గుంటూరు ఎంపీగా అయితే పెమ్మసాని. అది బ్రాండింగ్ అంతే, పడిపోయింది అంతే. ఏం పార్టీ మీద వ్యతిరేకత అమ్మా. అంతకుముందు ఎంపీ ఉన్నారు గల్లా జయదేవు. ఆయన సిచ్యువేషన్ చూసాం కదా, ఎలా ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదని జనంలో క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ నిలబడటానికే సరైన ఎంపీ లేక వైసీపీ ఎంత ఇబ్బంది పడుతుంది అనేది మీకు తెలిసిందే. సరైన క్యాండిడేట్ ఎవరున్నారు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు ఎంతమందిని మార్చారు? ఇక్కడ లోకల్ వాళ్ళు లేక ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అంతకుముందు తెనాలి చేసిన రోసయ్య అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేవరకు విడుదల రజనీని తీసుకొచ్చేసారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేకగా, ఆ పార్టీ తరపు నీకు ఎవరు గట్టి వాళ్ళు లేకే కదా ఈ బాధ అంతా. పార్టీ వ్యతిరేకత అట్టుంది. అభివృద్ధి జరుగుతాయా అంటే ఆయన మాట్లాడే విధానం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన పార్టీ తరపున వచ్చే ఫండింగ్ కన్నా నా చేతి ఎదురు పెడతానని ఒక ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. జనంలో ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తి మాకు కావాలి, కానీ ఎక్కడో ఉండి ఇంత మటుకు రోసయ్య అనే ఇక్కడ ఎంపీగా వచ్చి ఆయన ఇంత మటుకు ఎక్కడ నాకైతే కనపడలా టౌన్ మొత్తం మీద. ఇప్పుడు అదే పెమ్మసాని చూడండి, ఎక్కడ పెట్టినా అల్లుకుపోయాడు. గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందంటే ఏం చెప్పమంటావు, అభివృద్ధి లేదు ప్రజెంట్ అయితే. యువతకు వచ్చే వరకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఇప్పుడు బీటెక్ చదివేవాళ్ళు కొన్ని ఇదివరకు సివిల్ ఒక బీటెక్ చదివేవాళ్ళు సివిల్ బయటకు వచ్చిన వాళ్ళకి ఎక్కడ చూసినా ఉద్యోగాలు ఉన్నాయి. బీటెక్ అనే కాదు, అసలు సివిల్ అనే కాదు, ఎక్కడ అనేది డెవలప్మెంట్ అనేది లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ ఆ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? మన ఇప్పుడు పెంచిన రేట్లు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రానికి డీజిల్లో కాడి నుంచి అన్నిట్లో వ్యత్యాసం ఉంది. కరెంటు బిల్లులు చివరికి కరెంటు బిల్లులు కూడా ప్రభుత్వం ఏం చేశాడు? ఆయన చెప్పింది సంక్షేమ పథకాలు అంటున్నారు. అదొక్కటి వస్తే జనంలోకి సరిపోతుందా? మరి అభివృద్ధి రేపు మా పిల్లలు ఉన్నారమ్మా, మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏంది? వెళ్ళి వేరే రాష్ట్రాల్లో చేయాలా, లేకపోతే వేరే దేశం పంపించాలా, అంతేనా? మనకంటూ ఏమీ లేదా. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కొత్త కంపెనీలు, అభివృద్ధి, ఇవన్నీ రాజధాని, రోడ్లు. ఉదాహరణ చూసుకుందాం, రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటే మరి నీకు వచ్చే ఎవరైనా సరే ఎవరైనా రావాలన్నా ఏం చేయాలన్నా రోడ్ల పరిస్థితి ఎట్టుంటే మా స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కంపెనీలు ఏవి రావాలన్నా పరిపాలన ఇంత దరిద్రంగా ఉంది, చూశారు కదా. దాన్ని బట్టి మనకి 100% వెళ్ళిందమ్మా, 100% వెళ్ళింది. ఎందుకంటే అర్థమవుతుంది గంజాయి పక్కా. ఇప్పుడు విచ్చలవిడిగా మనకి ఎక్కడ పెట్టినా గంజాయి మాత్రం ఎక్కడ పెట్టినా విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రతి కాలేజీలో గంజాయి అనేది ఒక ఇదిగా పడిపోయింది. అది ఇంత మటుకు కంట్రోల్ లేదు. మద్యపానం వచ్చేవరకు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, అంతకుముందు ఉన్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి వ్యత్యాసం. అందులో వ్యత్యాసం ఉన్నా పర్లేదు కానీ బ్రాండ్ అనేది లేదు. ఒక బ్రాండ్ అనేది మద్యపానాన్ని కూడా వాళ్ళ లోకల్ ఏం బ్రాండ్లో కూడా మాకు అర్థం కావట్లేదు. దాని మీద ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి. మరి మద్యపానాన్ని దగ్గరికి వచ్చేవరకు ఓన్లీ క్యాష్ ఎందువల్ల? గవర్నమెంటే కదా లెక్కలు చూపించుకోవాలి కదా. మరి డైరెక్ట్ క్యాష్ అయితే ఎంతవరకు కరెక్ట్? అది ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? అది చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అయిందా? చెప్పమ్మా, మద్యపాన నిషేధం అయిందా? లేదు కదా. పక్కా 100% టీడీపీ కూటమి వచ్చిద్దమ్మా. ఏదైనా కానీ మేమైతే కూటమికి సపోర్ట్ చేస్తాం. పెమ్మసాని గారి వ్యక్తిత్వం ఒక సేవకుడిగా, ఒక సేవాభావం కలిగిన వ్యక్తిగా ఈరోజు సమాజంలో ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో స్వయంగా తానే వెళ్ళి కలుస్తున్నాడు. తను కూడా ఎంతో అనర్గళంగా ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుకొని సబ్జెక్టుతో తన వాగ్దాడితో ప్రజల మనసులో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఖచ్చితంగా తనకి గుంటూరు పార్లమెంట్ ప్రజానీకం సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉంది.
తను సేవ చేసే అనుభవం ఉంది, సేవకుడిగా వచ్చాడు, సేవకుడిగానే వస్తాడు. రాజకీయాల్లో సేవ చేయాలనుకునే వచ్చేవాడు సేవకుడిగా వస్తాడు తప్ప పదవులు అనిపించడానికి కాదు. ఈరోజు పదవులు అనిపించుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ సేవకుడిని, సేవ చేసే వ్యక్తుల్నే ఎన్నిక చేస్తుంది. ఇంకే విధంగా భరోసా కావాలి? తన ప్రచారంలో తను చేస్తున్నటువంటి ఏ సమస్యకైనా ముందుండి తనగా నిలబెడుతూ ప్రతి కార్యక్రమాన్ని తన భుజాన వేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఎంతకంటే ఇంకేం భరోసా కావాలి? గవర్నమెంట్ రాజధానులు బట్టి 3 అంటారు, 3 వద్దు, ఒకటే కావాలి. ఇక్కడ రాజధాని ఎక్కడ పెట్టారో అక్కడే కావాలా. మళ్ళీ 3 అనేది అనవసరం. అది ఒకటి, ఇసుక ఒకటి బాగా డిమాండ్ అయింది. ఆ ఇసుక వల్ల పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక మొత్తం బిల్లర్లు కూడా హైదరాబాద్ వెళ్తున్నారు ఈ ఇసుక దెబ్బకి. ఆ ఇసుక కూడా బాగా ఫ్రీ అయితే ఇక్కడ పనులు బాగుంటాయి, జనానికి బాగుంటుంది. కనసాని చంద్రశేఖర్ గారు కంపల్సరీ. అదొకటి. ఈ మందు ఒకటి పిచ్చి మందులు, అదే తెలంగాణ పోతే మందులు బాగున్నాయి. ఈ మందులు మొత్తం పిచ్చి. ఈ మందు ఇమ్మీడియట్గా మారాల గెలవగానే. అది కంపల్సరీ గెలుస్తారు. మొత్తం టాకింగ్ బాగుంది, మాట్లాడు. కానీ బాగుంది పేరు. మనిషి వ్యక్తిగతం మంచివాడు, అందువల్ల లైన్ అవుతాడు.